మనం చెప్పే కథ యాకోబు చరిత్ర ఆది కాండం నుంచి వ్రాయబడినటువంటి యాకోబు చరిత్ర అండి. అదిగా శ్రీరంజనుడు భర్త కండమే ధరణి కమణి మాల ఆదికాల దైవ భక్తుడు అబ్రహాము కుమారుడు ఇస్సాకు. అదిగో ఇస్సాకు గారు పెరిగి పెద్దవాడై యవన ప్రాయములకు రాగా తల్లిదండ్రులు తేరి చూసి అందమైన ఒక కన్యను చూసి అంటే రెబ్కా అనే కన్యను చూసి వివాహము జరిపించగా వారిరువురు కలిసి కాపురము చేయగా దేవాది దేవుడు వారిరువురు గర్భఫలాన్ని దీవించగా అయ్యా ఇస్సాకులకు తనయులైనా దేవాది దేవుడు వారి ఇరువురు గర్భఫలాన్ని దీవించగా ఇరువురు కవల బిడ్డలుగా సంతానం ఇచ్చాడండి దేవాది దేవుడు. ఒక్కసారి ఎలా పుడతారండి? మన ముందుగా ఒక బిడ్డకు జన్మనిచ్చిన తదుపరి అతని మడిమను అంటుకొని అంటే కొన్ని గడియల్లోనే మరొక బిడ్డ కలుగుతాడు. వారిని కవల బిడ్డలు అంటారండి. రెండు సార్లు ఎవరైనా పుడతారండి? అసలు 2 సార్లు పుట్టిన మాకు ఎలానే ఉంటుందా? ఎవరండి ఎవరండి ఆవిడ? చూడండి, నీకోసం అమ్మ 2 రోజులు కష్టపడదయ్యా అని చెప్పుకుంటది. 2 సార్లు ఎవరో పుట్టరండి అందుకనే నేను 2 రోజులు పుట్టాను అనుకుంటున్నావా? అయితే మీరిద్దరూ కవల బిడ్డలు, కొన్ని కొద్ది వ్యవధిలోనే చూసారండి. అయితే మన ముందుగా పుట్టినటువంటి ఆ బిడ్డకు యేసేవు అని పేరు పెట్టారు. చిన్నవాడికి యాకోబు అని పేరు పెట్టారట. అదిగో దినం ఒక రీతిగా పెరుగుతున్నారటండి 2 బిడ్డలు కూడా. చూసారా? అదిగా పెద్దవాడు అంటే తండ్రి గారికి ఇష్టమట, చిన్నవాడని యాకోబు అంటే కన్న తల్లికి ఇష్టమట. ఏమిటండి ఈ రోజులైనా పెద్దవాడిని తండ్రి ప్రేమిస్తాడు, చిన్నవాడిని తల్లి ప్రేమిస్తుంది. తప్పన్నయ్య, తల్లిదండ్రులకు ఎంతమంది బిడ్డలున్నా అందరినీ సమానంగా పంచుతారు, ప్రేమను పంచుతారు. తల్లిదండ్రుల ప్రేమలో భేదం ఉండదండి, స్వార్థం ఉండదు.
పెద్దవాళ్ళకు సామెత అంటూ ఉంటారు. ఏమని? అదిగా చెట్టుకు కాయల బరువా, తల్లిదండ్రులకు బిడ్డల భారమా అంటారు. తల్లిదండ్రుల ప్రేమలో స్వార్థం ఉండదన్నయ్య. మాటలకి చేతలకి చాలా తేడా ఉంటుంది. అదేమిట్రా? ఇప్పుడు ఆ, పెద్దోడేమో లెక్కలు రాస్తాడు. అంటే ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు. పెళ్లిళ్ళు పేరాటం జరిగితే అవునండి. చిన్నోడేమో స్లిప్ వేస్తారు తీసుకొని నడుకోడికి. ఆహా. నడుకోడి దాన్ని కట్టడానికి లేక వాట ఆ, ఉన్నట్లే ఆ. 3 కోడలు మీకు 7 రోజులు ఇంటికి కాపాడు. ఏయ్, తర్వాత వచ్చాకైనా కట్టాలిగా. మర్చిపోతే ఇటు కట్టేవాడు కాదు. నడుకోడికి నాశనం అయిపోతానని. అవునయ్యరా, తల్లిదండ్రుల ప్రేమలో తేడా ఉండదన్నయ్య. ఇది నా బ్యాచ్ అయినట్టు. ఇదిగో చూడండి, చూసారా? నీలాగా కాదన్నయ్య. పెద్దవాడంటే తండ్రి గారికి ఎందుకు ఇష్టమో తెలుసా? ప్రతిరోజు కూడా అరణ్యానికి వెళ్ళి ఒక లేడిలో దుఃఖిన వధించి వాటి మాంసమును కమ్మని వంటగా తయారు చేసి ఆ భోజనాన్ని తండ్రి గారికి భోంచేయి పెట్టేవాడటండి పెద్దవాడు వేసావు. అందుకనే తండ్రి గారికి ఇష్టమట. చిన్నవాడని యాకోబు చూడగా కన్న తల్లికి ఇంటి పనుల్లో వంట పనుల్లో చేదోడు మాతోడుగా సహాయపడుతున్నాడండి ఈ చిన్నవాడు యాకోబు. అందుకనే కన్న తల్లికి ఇష్టమట. ఇలా కాలం గడిచిపోతుందటండి. ఒకనాటి సమయాన తండ్రి గారు పెద్దవాడిని ఏసావును పిలుస్తూ ఉన్నాడట. ఏసావు ఓ ఏసావు నా ఇష్టము రామయ్య. నేను చెప్పడి మాటలు నీవు ఆలకించవయ్యా. కుమారా నాన్న చూడు నాయనా, నా దాపును చూడగా దైవ దీవులు మెండుగా ఉన్నాయి కుమారా. నువ్వు అరణ్యానికి వెళ్ళి ఒక లేడినో దుప్పినో వధించి అట్టి మాంసమును కమ్మని వంటగా తయారు చేసి ఆ భోజనాన్ని నాకు భోంచేయబెడితే కుమారా, నా దాపునున్నటువంటి సమస్త దైవ దీవెనలు నీ పైన కుమ్మరిస్తాను. తండ్రి, మీ కోరిక తీస్తానా? వేటకు బయలుదేరి వేటాడి లేడిలో దుప్పని ఉదించి నచ్చిన వదిలి పెట్టి మీలో ఉన్న దీవెనలు పొందుతాను తండ్రి. మొత్తం ఛార్జింగ్ అని చెప్పి పెద్దవాడైన ఏసావు అరణ్యానికి వెళ్ళాడట. ఈ మాట మూడో వ్యక్తి విన్నదటండి. కన్న తల్లి విన్నదట. నా భర్త గారు నా పెద్ద కుమారుని దీవిస్తానంటున్నాడే. నా ఇంటి పనులు వంట పనులు చెదోడు వాదోడుగా సహాయపడే నా చిన్న కుమారుని పరిస్థితి ఏమిటి? అలా జరగడానికి వీల్లేదు. నా పెద్ద కుమారుడు పొందవలసినటువంటి దీవెనల సమస్తం నా చిన్న కుమారుడని యాకోబు పొందాలి అని చెప్పి చిన్నవాడని యాకోబుని పిలిచింది. కుమారా, అక్కడ అన్యాయం జరిగిపోతుందయ్యా. జరుగుతుందమ్మా. అదిగో నాన్నగారు అన్నయ్యను దీవిస్తానంటున్నాడయ్యా. మీరు బలి చెప్పారమ్మా. బాబు, అన్నయ్య అయితే వేటలో భోజనం నేర్పరి ఆహా, లేడీలు దుప్పని వేటాడతాడు. ఆ. నాన్నగారు నచ్చిన భోజనం పెడతాడు. ఆహా. తేలు పొందుతాడు. ఆ. మరి నేను వేటాడలేను. ఆహా. నాన్నగారికి ఏ విధంగా భోజనం పెట్టి ఎలా తేలు పొందగలను? ఓ కుమారా, అన్నయ్య అరణ్యానికి వెళ్ళాడు. అదిగా మన మంద దాపునకు వీడు వస్తాడయ్యా. బలమైన పోతులు గట్టి పట్టించి, గట్టి మాంసమును వదిలించమన్నా. దైవమా, ఓ దేవా. కుమారా, అన్నయ్య అరణ్యానికి వెళ్ళాడు. తిరిగి ఇంటికి రాకమునిపే మనం అందరి దాపునకు వెళ్ళు. మంటలో బలమైన పోతును బట్టి వధించి మాంసాన్ని సన్నగా తరిగి మాంసంతో పాటుగా మేక శరీరాన్ని కూడా తీసుకుని వచ్చి నాకు అప్పగించు. ఇప్పుడే వస్తానమ్మా. వెళ్ళా. ఇప్పుడే బయలుదేరుతాను. అమ్మ, ఒక మాట. ఏమిటి? భోజనం తయారు చేస్తాడు. అవును. కాదట్లేదు. ఆ, ఈ భోజనాన్ని తీసుకుని నాన్నకి వెళ్ళి వెళ్ళి నాన్నని పిలుస్తాను. పిలుస్తావు. మరి చనవంటి కాకోమనేగా. అవును కదా. ఒకవేళ నాన్నగారికి అది కళ్ళు కనిపించు, అవును. చెవులను పడతాయిగా. అవును. నా స్వరాన్ని గుర్తుపడితే నా బ్రతుకు ఏమిటి? నీళ్ళకు బదులు శాపాలిస్తారని మరి భయపడుతున్నావా? ఓ కుమారా, ఒకవేళ నాన్నగారిని స్వరాన్ని గుర్తిస్తే వేట మార్గమై వెళ్ళాను నాన్న. అందరూ అడుగుల్లో నీరు తాగాను. భంగము నాకు కలిగిందంటూ నాన్నగారితో చెప్పమన్నదా. ఉన్న పాటు నా బయలుదేరుమా. తండ్రి దాపుకే వెళ్ళమన్నది. కుమారా, ఒకవేళ నాన్నగారిని స్వరాన్ని గుర్తిస్తే వేట మార్గమై వెళ్ళాను నాన్న. అందరం మడుగులలో తటాకములలో నీరు త్రాగుట వలన జలుబు చేసి స్వరభంగము కలిగి
కలిగిందని చెప్పు. అమ్మా బాబు ఏమిటయ్యా? మీ మాట్లాడాలి గాని ఆ, అగ్గిపెట్టలు అక్కడ పంపలు తగలబెట్టాలి. ఒక తల్లి నన్ను మనిసిన మాటలటయ్యా. ఏది చెప్పినా నీ మంచి కోరి చెప్తున్నాను కుమారా. సరే ఇలాగ చెప్తాను. ఆ. నాన్నగారు నమ్మకం ఆ, అనుమానం వచ్చి ఆహా, తేడా ఉందని చెప్పి ఆ, దగ్గర పిలుస్తారు, ఆహా, తడిపి చూస్తారు. అవునయ్యా. నేను చూడగా బంగారు అంటే ఛాయ్ తీయము కలవాడిని నేను. ఆ, అన్నయ్య చూడ దత్తమైన రొమ్మలు కలిగిన అన్నయ్య. ఆ. ఒకవేళ అప్పుడైనా నాన్నగారు గుర్తుపెడుతున్న పని ఏంటి అంటే దీవెనలు వదిలి శాపాలు ఇస్తారని భయపడుతున్నావా? అదేనా భయం? ఓ కుమారా, ఆ మేక శరీరాన్ని తెమ్మని చెప్పాను కదయ్యా. నీ ముని చేతుల పైన మెడ పైన కప్పి వేస్తాను. అన్నయ్య వేసుకున్న తేనె సువాసన కలిగిన రంగులంగిని నీకు ధరింప చేస్తాను. ఒకవేళ తండ్రి గారు తడిమి చూస్తే ఆ మేక శరీరం నీకు తోడ్పడుతుందయ్యా. వెళ్ళా. అన్ని మంది రాసే మాటలే. ఏది చెప్పినా నీ మేలు కోరే చెబుతున్నానయ్యా. వెళ్ళమని చెప్పగా చిన్నవాడని యాకోబు దాపుకు వెళ్ళాడితే అందులో బలమైన పోతను బట్టి వధించి మాంసాన్ని సన్నగా తరిగి పరుగు పరుగు నా తల్లి చెంతకే తరిగివేయనయ్యా. మట్టి మాంసమును కన్న తల్లికే అప్పగించినాడా. అదిగో ఎప్పుడైతే వెళ్ళాడో చట్ట శోభితమైన భోజనాన్ని తయారు చేసి అదిగో చిన్నవాడని యాకోబు చేతికి అందించిందట. అదిగో భోజన పాత్ర చేత పట్టుకున్నటువంటి చిన్నవాడు యాకోబు గడగడగడ ఉనికిపోతున్నాడటండి. అదిగో పరమాత్మ గద్దిస్తుందట. యాకో, నువ్వు చేసేది తప్పు. తండ్రిని మోసం చేస్తున్నావు, అన్నయ్యని మోసం చేస్తున్నావు. ఎందుకు మరి పరమాత్మ గద్దిస్తుందట. మరి జీవాత్మ వెళ్ళా, ఈ లోకంలో దొరికినంత దోచుకున్న వాడే పైకి వస్తాడు, వెళ్ళమని గద్దిస్తుందట. అదిగో పరమాత్మ కంటే జీవాత్మ అధికమయ్యి భోజన పాత్ర చేత పట్టుకున్న చిన్నవాడు యాకోబు అదిగో అదిగో పరుగునంట తాను బయలుదేరా. అదిగో గొప్ప తాగట్లా. ఎప్పుడైతే తండ్రి దాపుకు వెళ్ళాడు. ఎవరు బాబు? నేను నాన్న మీ కదుపుని నేను వేసాను. నీ స్వరం చూడగా నా చిన్న కుమారుడని యాకోబు స్వరంలో వినిపిస్తుంది. మా అమ్మ ముసలికి అనుమానం వచ్చింది.